విజయవాడ ప్రజాప్రతినిధులు ప్రత్యేక కోర్టుకు సోమవారం మంత్రి రామనాయుడు హాజరయ్యారు. మళ్లీ ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. 2019 ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఆశా వర్కర్లకు న్యాయపరంగా అండగా నిలిచిన మంత్రి రామనాయుడుతో పాటు పలువురు పార్టీ శ్రేణులపైన నాడు అక్రమ కేసులు నమోదైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గత 5 ఏళ్లుగా విజయవాడ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్నారు నిమ్మల. ఈ సందర్భంగా మంత్రి రామనాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, రెడ్ బుక్ గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. తొలిసారి 2014లో, రెండోసారి 2019లో ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ఎన్నికల కమిషన్కు నాపై ఒక్క ఎఫ్ఐఆర్ కేసు కూడా లేదని ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశానన్నారు. మూడోసారి 2024లో మాత్రం నాపై 25 కేసులు నమోదైనట్లుగా అఫిడవిట్ దాఖలు చేయాల్సి వచ్చిందన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే, మీ అందరికీ తెలుసు 2014లో నేను మొదటిసారిగా శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఆ రోజు నా ఎన్నికల అఫిడవిట్ చూస్తే ఒక్క కేసు కూడా నా మీద నమోదవనటువంటి స్థితిలో ఆ రోజు అఫిడవిట్ నేను ఆ రోజు సబ్మిట్ చేశా ఎలక్షన్ కమిషన్కి. అదేవిధంగా 2019లో రెండవసారి శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసినటువంటి ఎన్నికల అఫిడవిట్లో కూడా ఒక్క కేసు కూడా నమోదు కానిటువంటి పరిస్థితి ఆ అఫిడవిట్లో ఈరోజు మీరు చూసినా కూడా తెలుస్తుంది. కానీ 2024లో మూడవసారి శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు 25 కేసులతోటి వివరాలతోటి ఎన్నికల అఫిడవిట్ సబ్మిట్ చేయవలసి వచ్చింది అని అంటే 19-24 5 సంవత్సరాల గత వైఎస్ఆర్సీపీ పాలనంతా కూడా కక్షలు, కేసులు, వేధింపులతో మొదలైనటువంటి విషయం చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా గతంలో ఎప్పుడూ కూడా ఒక్క ఎన్నికల అఫిడవిట్లో కూడా ఎఫ్ఐఆర్లు, కేసులు లేనిటువంటి నాలాంటి వ్యక్తి మీద కూడా మరి 19-24 మధ్య 25 కేసులు పెట్టారని అంటే అటువంటి నాయకులు, అటువంటి పార్టీ వాళ్ళు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడితే చాలా విచిత్రంగా ఉంటుంది. ఖచ్చితంగా సత్యమేవే జయితే నమ్ముకొని పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా సత్యమే గెలుస్తుందని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం.